రేఖ ప్లాన్ని తిప్పికొట్టి స్వరాజ్ గ్రూపుకి సీఈఓ అయిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. హిందూ రాజు ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రేఖ ప్లాన్ గట్టిగానే వేస్తుంది. ఎందుకంటే ఇటు రాజు అటు రేఖ ఇద్దరు కూడా సీఈఓకి పోటీ అంటే సీఈఓ పదవికి పోటీ చేస్తారు. రేఖ అనుకోవడం ఏంటంటే 5 బోర్డు మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 బోర్డు మెంబర్స్లో 2 నాకు ఎగెయినెస్ట్గా ఉన్నా, 2 నాకు అనుకూలంగా ఉంటారు. ఆ 5వ వ్యక్తి ఇందుని తీసుకువెళ్లడంతో నా వైపుకి అనుకూలంగా మారిపోతాడు అన్న ఉద్దేశంతో రేఖ ప్లాన్ చేస్తుంది. కానీ రాజు మాత్రం ధైర్యంగానే ఉంటాడు. హిందూ మాత్రం కొంచెం టెన్షన్గానే ఉంటుంది. టెన్షన్గానే ఉండేసరికి ఏంటి భయపడుతున్నావా నేను సీఈఓ కాలేనని అని చెప్పనేసరికి ఎందుకు భయపడతాను, ఖచ్చితంగా సీఈఓ మీరు అవుతారు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అక్కడ అవ్వకపోతే చాలామంది కుటుంబాలు రోడ్డున పడిపోతాయని హిందూ అనేసరికి అవ్వాలని నాకు ఉంది. అలా అవ్వాలనే కదా ఆ రేఖతో తలపడుతున్నాను. అందుకే కదా రేఖతో తలపడి నేను ఏదో రకంగా సీఈఓ అవ్వాలనే కదా ఎంత ప్లాన్ చేసేది. కానీ ఆంటీ ఎందుకంత కూల్గా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం మీద ఆంటీ అంత కూల్గా ఉందో, దేని ధైర్యం మీద ఆంటీ అంత కూల్గా సమాధానం చెప్తుందో, సీఈఓ తనే అవుతానని ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉందో తెలియడం లేదు. చూడు ఇందు, ఏం జరిగినా ఏం చేసినా నేనే సీఈఓ అవుతాను, చివరికి చూస్తూ ఉండు అంటూ మాట్లాడేసరికి అవును బోర్డు మెంబర్స్ ఎలా ఉంటారు అనగానే 5 బోర్డు మెంబర్స్ ఉన్నారు. 5 బోర్డు మెంబర్స్లో 2 మా ఆంటీకి ఎగెయినెస్ట్గా ఉన్నా, 2 మాత్రం నాకు అనుకూలంగా ఉంటారు అనగానే మరి 5వ మనిషి పరందామయ్య గారు కూడా మనకే అనుకూలంగా ఉంటారు. మరి మీ ఆంటీ దేని గురించి అక్కడికి వెళ్ళాక ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటుందేమో అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు. సరే అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి నేను ఎలా అక్కడ నటిస్తానో దాన్ని బట్టి నువ్వు అనుకూలంగా మారిపో, లేదంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది అనేసరికి సరే అని చెప్పి ఇందు చెప్తుంది. ఇందు చెప్పేసరికి ఇద్దరు కూడా అది కిందకొస్తారు. అమ్మా ఇందు అని చెప్పి పిలుస్తుంది రేఖ. ఏంటంటీ అనగానే నువ్వు నా కారులో వస్తావా అని చెప్పనేసరికి మీ కారులో ఎందుకు వస్తుంది, నా భార్య నాతోనే వస్తుంది, నాతో పాటే వస్తుంది, మీ కారులో రావాల్సిన అవసరం ఏముంది, అది కాదమ్మ విందు నాతో వస్తే బాగుంటుందని అని చెప్పి రేఖ ఎంతో ప్రేమగా అనగానే ఎక్కడో ఏదో మతలబ్ చేస్తుందని అనిపిస్తుంది. వద్దు ఇందు, నువ్వు రాజు కారులోనే వెళ్ళు, ఆయన భార్యాభర్తలను విడదీసి తీసుకెళ్లాలని అనుకోవడం ఏంటి రేఖ అంటూ అపర్ణ మాటల మధ్యలోకి వచ్చేసరికి అవును అమ్మమ్మ చెప్పేది నిజమే కదా, ఇందుకి నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. ఏదో డ్రైవ్కి వెళ్ళినప్పుడు మేమిద్దరం సంతోషంగా మాట్లాడుకుంటాం కదా, మరి మా ఇద్దరి మధ్య మాటలు హ్యాపీగా జర్నీలో సాగిపోతూ ఉంటాయి. మీరు ఇందును నా నుంచి దూరం చేసి తీసుకువెళ్లాలని ఎందుకు అనుకుంటారు, అలా అనుకోవద్దు అంటూ మాట్లాడడంతో సరే నేను దాని గురించి ఏమీ మాట్లాడను సరేనా అంటూ ఇంకా రేఖ అనగానే సరే ఇందు మీ ఇద్దరు వెళ్ళండి, రేఖ నువ్వు వేరే కారులో నీ కారులో వెళ్ళు అని చెప్పాను. కానీ సరేనని ఇద్దరు కూడా చెరొక కారులో బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పరందామయ్య గారు అమ్మ ఇందు బాగున్నావా అని చెప్పాను. కానీ బాగున్నానండి, మీరెలా ఉన్నారు అనేసరికి నేను బాగున్నానమ్మా. ఏంటి సీఈఓ పోటీకి మీ ఆయన కూడా ఉన్నాడంట, ఆ రేఖ మీ ఆయన కలిసి సీఈఓగా అవ్వాలనుకుంటున్నారంట అని చెప్పాను. కానీ అవునండి అని చెప్పనేసరికి ఇంతకీ మీ ఆయన ఎక్కడమ్మా అని చెప్పాను. కానీ వస్తున్నారండి, కారు పార్కింగ్లో పెట్టడానికి వెళ్ళారు అంటూ ఇందు చెప్తుంది. చెప్పేసేసరికి రాజ్ కదా, రాజు తెలియకుండా ఎందుకుంటాడు, వాడి పోలికలతోనే ఉన్నాడు కదా తన మేనల్లుడు రాజు. సో ఇంకా పరందామయ్య గారు అందరూ కూడా బోర్డు మెంబర్స్ వెళ్ళి కూర్చుంటారు. ఇంకా ఇందును ఇటు రేఖ ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చుంటారు. పక్క పక్కన కావాలనే కూర్చోబెడుతుంది. ఇంక అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటి అమ్మ ఇందు మీ ఆయన అని చెప్పాను. కానీ
వస్తున్నారండి అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తూ ఉండగానే ఇలా డోర్ తీసుకుని రావడంతో ఒక్కసారిగా చూసి అందరూ షాక్ అయిపోయి నిలబడిపోతారు. ఎందుకంటే బోర్డు మెంబర్స్ అంటే ఓల్డ్ మెంబర్సే కదా, అంటే పాత వాళ్ళు, రాజు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రాజు పోలికలతో రావడం చూసి ఒక్కసారిగా చూసి షాక్ అయి నిలబడతారు. ఇదేంటి బోర్డు మెంబర్స్ అందరూ ఎలా నిలబడ్డారు అని అనుకుంటూ ఉంటుంది హిందూ అనుకునేసరికి, ఏంటమ్మా అచ్చం మీ ఆయన మీ స్వరాజ్ గారిలాగే ఉన్నారు అని చెప్పాను. కానీ అవును ఆయనలాగే ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడేసరికి పరంధామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. అసలు ఆయన ఎలా ఉంటారు అని గుర్తు తెచ్చుకుంటాడు. ఒకసారి రాజు పరంధామయ్య గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తూ పరంధామయ్య గారిని పలకరించడం కోసం తన మేనల్లుడు స్వరాజ్ను తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు కూడా ఒకేలా కూర్చుంటారు. ఏంటి ఈయన మీ మేనల్లుడా అని చెప్పాను. కానీ అవును పరంధామయ్య గారు అని చెప్పనేసరికి, అచ్చు నువ్వు చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు బాబు అని చెప్పాను. కానీ అవునా, అయితే వాడు నా మేనల్లుడే కదా, బహుశా నా పొలికలే వాడు కూర్చుంటాయి అని చెప్పి ఆ రోజు రాజు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటారు పరంధామయ్య గారు. అంటే ఆయన నిజంగా రాజుగారి మేనల్లుడా? మరి ఆ విషయం వీళ్ళెవరికీ తెలియదా ఏంటి? గుర్తుపట్టలేకపోతున్నారా? ఒక్కసారి అపర్ణ గారితో మాట్లాడాలి అని. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే అపర్ణకు ఫోన్ చేస్తాడు. చెప్పండి పరంధామయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా మీ మనవడు వచ్చాడు అని చెప్పాను. కానీ నా మనవడా అని చెప్పాను. కానీ అవును తను మీ మనవడే, నేను చెప్పగలను. ఎందుకంటే అచ్చం స్వరాజు రాజులాగే ఉన్నాడు ఈ అబ్బాయి, ఖచ్చితంగా తిను మీ మనవడే అయ్యుంటాడు అనగానే నాకు అదే అనుమానం వచ్చింది. కానీ తను కాదు అని అనుమానంతో నేను ఉన్నాను అనగానే లేదు అపర్ణాదేవి గారు, మీరు పొరపడుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను తను మీ మనవడే. మీరు ఎక్కడో ఏంటో పొరపడుతున్నారు. అసలు మీ మనవడు కాదు అని మీరు ఎలా అనుకుంటారు? అసలు వేరే వాళ్ళకి అచ్చం మీ కొడుకు పోలికలే ఎందుకు వస్తాయి? సొంత రక్తమైతేనే కదా కొడుకో లేదంటే మేనల్లుడికో కదా సొంత పోలికలు వస్తాయి. ఈయన చూస్తుంటే అచ్చం రాజుగారే చనిపోయిన వ్యక్తి బ్రతికి వచ్చారా అన్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్పగలను ఆయన స్వరాజే అని చెప్పనేసరికి అదే నాకు అనుమానం అనిపించింది. కానీ నేను వాళ్ళని నిలదీసి అడిగితే చెప్పలేదు. లేదమ్మా, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పలేదు, మీరొకసారి అడగండి. మీరు చిన్నప్పుడు తప్పిపోయాడు అన్న మీ మనవడే ఈయన, ఖచ్చితంగా చెప్పగలను, నా అనుభవాన్ని రంగరించి నేను చెప్పగలను అని చెప్పనేసరికి సరే అని ఇంకా వెంటనే అపర్ణ నేను ఇప్పుడే వస్తానని వీళ్ళు బోర్డు మీటింగ్లో కూర్చుని ఉండగానే అపర్ణ కాస్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నిలదీసి అడిగేసరికి వాళ్ళు ముందు తడబడిన ఇంకా చివరికైతే నిజాన్ని చెప్పేస్తారు. చెప్పడంతో ఇంకా అపర్ణ కన్ఫర్మ్ చేసుకుంటుంది. వెంటనే ఇంకా పరంధామయ్య గారికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి మీకు వచ్చిన అనుమానమే నిజమైంది, తను నా మనవడు స్వరాజ్యే అని చెప్పనగానే వెంటనే ఇంకా చాలా సంతోషపడతాడు. ఇంకా బోర్డు మీటింగ్లో ఏంటి పరంధామయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు? మీ మద్దతు ఎవరికి? ఇక్కడ సీఈఓ రేఖ గారా మిస్టర్ రాజా అన్నది తెలియాల్సిన విషయం అని చెప్పనేసరికి నా మద్దతు స్వరాజ్ గారికని ఇంకా మొత్తం, ఎందుకంటే అప్పటి వరకును రేఖకి సపోర్ట్గా ఉన్న వాళ్ళు వచ్చింది రాజుని చూసి తన మీద గౌరవం ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ఎలాంటిదో రేఖ అలాంటిదో తెలిసి కూడా రేఖకే ఎందుకు మద్దతిస్తారు? పైగా అక్కడికి వచ్చింది రాజు సేమ్ డిటో ఇంకా రాజులాగే ఉన్నారు. అలాంటి తప్పుడు ఈయన్ని ఎందుకు వద్దనుకోవాలి అని అప్పటి వరకు రేఖకు మద్దతు ఇస్తాము అని చెప్పిన వాళ్ళిద్దరూ కూడా ఇంకా రేఖకు మద్దతు ఇవ్వడం మానేసి ఇద్దరు కూడా రాజు పేరే చెప్పేస్తారు. ఇంకా పరంధామయ్య గారు కూడా రాజు అని చెప్తారు. చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా రేఖ షాక్ అయిపోతుంది. ఏంటండి, నన్ను కదా మీరు సీఈఓగా ఒప్పుకుంటాను అన్నారు, మరి మీరేంటి రాజు పేరు చెప్తున్నారు?
స్వరాజ్ గారే తిరిగి మళ్ళీ ఆఫీసులో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. అలాంటిటప్పుడు మేము ఆయనకి కాకపోతే మీకెందుకు మద్దతు ఇస్తాము? మీరు ఉన్నంతకాలం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే మీకు భయపడి చెప్తాము అని చెప్పాము. కానీ రాజ్ గారే మళ్ళీ తిరిగి ఆఫీసులో అడుగు పెట్టినట్టు మా మనసు కనిపిస్తుంది. అందుకే నేను రాజునే సీఈఓకి మద్దతు ఇస్తున్నాను అని అందరూ కూడా ఇంకా రాజుకే మద్దతు ఇస్తారు. రాజుకే మద్దతు ఇవ్వడంతో ఇంకా రాజుని సీఈఓగా నియమించి సీఈఓ సీట్లో కూర్చోబెట్టి ఇంకా సీఈఓగా తనకు అప్పగించాల్సిన బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తారు. అప్పగించేసరికి ఇంకా ఇందును కూడా వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ని చేస్తారు. ఇంకా అందులో అప్పటికి 5 ఉన్నారు కదా, ఇంకొక మనిషి ఇందుని కూడా బోర్డు మెంబర్ని చేసేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూసిందో ఆ సీఈఓ పదవి చేజారిపోవడంతో ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రేఖ అయితే ఉంటుంది. ఇంకా ఇందు ఇటు రాజు ఇద్దరు చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే సీఈఓ పదవిని రాజు కూర్చున్నాడు కాబట్టి, సీఈఓ పదవిలో కూర్చున్నాడు, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్కర్స్ అందరికీ కూడా చాలా సంతోషం అనిపించి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఇంకా రాజు ఇందు చాలా సంతోషంగా అపర్ణకు ఫోన్ చేస్తారు. నానమ్మ అని చెప్పాను కానీ రాజే కదా సీఈఓ అయ్యాడు అని చెప్పనేసరికి అవును నానమ్మ అని చెప్పాను కానీ అవును, నీకు మరొక విషయం చెప్పాలి. రాజు ఎవరో కాదు, నీ సొంత బావ అని చెప్పనేసరికి ఏంటి నానమ్మ ఏమంటున్నావు? అవునమ్మా, ఇంటికి రా, నీకన్ని విషయాలు చెప్తాను, రాజును కూడా తీసుకుని రా అని చెప్పాను. కానీ రాజు ఇందు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రాజు రావడంతో అపర్ణ రాజుని పట్టుకుని నాన్న రాజు అనుకుంటూ స్వరాజ్ అంటూ పిలిచి దగ్గరికి తీసుకుంటుంది. అదేంటమ్మమ్మ, నా పేరు రాజు అయితే స్వరాజ్ అంటున్నావు? నీ పేరు రాజు కాదు, స్వరాజే. నువ్వు ఎవరో కాదు, నా మనవడివే, నా సొంత మనవడివే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ అంటూ రాజు అడగడంతో మొత్తం విషయం అంతా చెప్తుంది. ఇంకా అపర్ణ అయితే చెప్పేసరికి అవునా నిజమా అని చెప్పాను. కానీ అవును, నువ్వే ఇంటి వారసుడివి, ఇందుకి స్వయాన బావవి అని చెప్పాను. కానీ చాలా సంతోషపడతారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ దొంగ మొగుడిగా ఇంట్లో అడుగుపెట్టిన రాజు మరి ఇందుని ప్రేమిస్తున్నాడు కదా, ఇందు కూడా రాజుని ప్రేమించి రాజు ఇందు నిజంగానే భార్యాభర్తలుగా మారాలి అనుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.